పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఒక్క ఊరు కోసం ఇండియా 12 ఊర్లను వదులుకుంది. ఆ ఒక్క ఊరు పేరే హుసేన్ వాలా. అంత గొప్ప ఊరు ఆ ఊరు అనంటే ఆ ఊరి గొప్పతనం ఏంటో ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. అప్పట్లో స్వతంత్ర సమరయోధుల పేరిట కొంతమంది బ్రిటిషర్లతో లాబింగ్ చేస్తున్నట్టు, అందులో కొద్ది మంది మాత్రమే బ్రిటిషర్ల వెన్ను వణికిపోయేటట్టుగా పోరాటం చేశారు. అందులో ముందు వరుసలో ఉండేది భగత్ సింగ్, రాజగురు, సుఖ్దేవ్. అయితే వీరిని 1931 మార్చి 24న ఉరి తీయాలని చెప్పి అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్ భావించింది. అయితే పెద్ద ఎత్తున జనాలు రివోల్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి ముందుగానే తెలుసుకొని ఒక రోజు ముందుగానే అంటే మార్చి 23నే సీక్రెట్ గా లాహోర్ జైల్లో వీళ్ళని ఉరి తీసేది. అక్కడి నుంచి ఈ ముగ్గురి బాడీలను హుస్సేన్ వాలా అనేటువంటి ఊరికి తరలించి సట్లేజ్ నది ఒడ్డు ముగ్గురికి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ జనాల తిరుగుబాటు జరుగుతుంది అనేటువంటి విషయం బ్రిటిషర్లకు చేరవేసింది కూడా స్వతంత్ర సమరయోధుల పేరిట లాబింగ్ చేసుకున్నటువంటి బ్యాచ్ అని చెప్పి కొద్దిమంది నమ్మకం. ఇండియా పాకిస్తాన్ డివిజన్ టైంలో ఈ హుస్సేన్ వాలా అనేటువంటి ఊరు పాకిస్తాన్ లోకి వెళ్లిపోయింది. అప్పుడు చాలా మంది జనాలు ఆ ఊరు మాకు కావాలని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేస్తే, ఆ పోరాటాన్ని అర్థం చేసుకున్నటువంటి అప్పటి ప్రధాని నెహ్రూ పాకిస్తాన్ గవర్నమెంట్ తో చర్చలు చేస్తే పాకిస్తాన్ గవర్నమెంట్ పెట్టినటువంటి డిమాండ్ ఏంటంటే బార్డర్ లో ఉన్నటువంటి 12 ఊర్లు మాకిస్తే ఆ ఒక్క ఊరు మీకు ఇస్తామని చెప్పి. దానికి కూడా ఒప్పుకొని వాళ్ళకి 12 ఊర్లు ఇచ్చి ఆ ఒక్క ఊరు మనం తెచ్చుకోవడం జరిగింది 1961లో. ఆ తర్వాత 1973లో భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవుల యొక్క గుర్తుగా ఒక స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరం మార్చి 23న అమరవీరుల ఉత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు చెప్పండి ఆ ఊరు గొప్పతనం ఏంటో. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.